शांति। ओम शांति। अव्यक्त मुरली मंथन प्रोग्राम में अव्यक्त मुरళీ మంతన ప్రోగ్రామ్ కి आए हुए ఇచ్చేసినటువంటి बाप दादा के బాప్దాదా యొక్క अति प्रिय बच्चों को అతి ప్రియమైన పిల్లలకు बाप दादा की तरफ से బాప్దాదా తరపు నుండి दिल का स्वागत है। హృదయపూర్వక స్వాగతాలు। इस मुरली का डेट है ఈ మురళి యొక్క డేట్ 15 दिसंबर 2008। డిసెంబర్ 15, 2008వ సంవత్సరం। इस मुरली में बाबा कहते हैं, ఈ మురళిలో బాబా ఏం చెప్తున్నారంటే, आज बाप दादा ఈ రోజు బాప్దాదా अपने चारों ओर के తమ నలువైపులా ఉన్న राज दुलारे बच्चों को देख रहे हैं। అత్యంత ప్రియమైన పిల్లల్ని చూస్తున్నారు। राजा भी है और बाबा के दिल में भी बैठे हैं। వాళ్ళు రాజులు మరియు బాబా యొక్క హృదయంలో కూడా కూర్చున్నారు। राजा माना राज्य चलाने वाले, రాజా అంటే రాజ్యాన్ని చేసేటటువంటి వారు। दुलारे माना बहुत प्यार में रहने वाले। దులారే అంటే అక్కడ అత్యంత ప్రియమైన వారు అంటే చాలా ప్రేమలో ఉండేటటువంటి వారు అని అర్థం। 5000 साल में 10,000 సంవత్సరాల్లో परमात्मा का दुलार कोटों में कोई आत्मा कोई मिलता है। పరమాత్మ యొక్క అల్లారు ముద్దు పిల్లలుగా ఉండడానికి ఎవరో కోట్లలో కొంతమందికి, ఆ కొంతమందిలో కొంతమందికే దొరుకుతుంది। शरीर का प्यार तो 84 जन्म में 84 माँ बाप दे सकते हैं। ఆ శరీర शरीर का दिल का जो प्यार है, दुलार का जो प्यार है स्थूल रूप में 84 जन्म में 84 जो आपका माँ बाप रहते हैं उनके द्वारा मिल सकता है। శరీరానికి ప్రేమ అయితే కనుక లౌకికంలో ఉంటారు కదా తల్లిదండ్రులు, అలా 84 జన్మకి 84 తల్లిదండ్రుల ద్వారా వీళ్ళు అల్లారు ముద్దుగానే పెరగబడుతూ ఉంటారు। दिल का प्यार, प्यार तो सभी माँ बाप का बच्चों की तरफ मिलता है, लेकिन दिल का प्यार सभी को नहीं मिलता है। అయితే ఇది హృదయపూర్వకమైన ప్రేమ। మామూలు ప్రేమ అయితే అందరికీ దొరుకుతుంది, కానీ హృదయపూర్వకమైన ప్రేమ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి తిరగడం చాలా కష్టం। जब छोटे बच्चे रहते हैं, अनजान रहते हैं, उस समय सभी को दिल का प्यार मिलता है। చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి అసలు ఏమీ తెలీదు। అలాంటి పిల్లలకి అందరికీ ఎప్పుడూ అలా అంత ప్రేమ దొరుకుతుంది। लेकिन जब बड़े होते हैं, दुनिया के बारे में जानकारी मिलता है, उस समय माँ बाप का दिल का प्यार लेना उतना आसान नहीं है। అయితే వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళయ్యి లోకం గురించి తెలుసుకున్నాక, కొంచెం అంతా లోకం గురించి తెలుస్తుంది। అప్పుడు వాళ్ళకి తల్లిదండ్రుల దగ్గర నుంచి హృదయపూర్వకమైన ప్రేమ అందడం కష్టం। आज आप भी अनुभवी हो। ఈ రోజుల్లో మీరు కూడా అనుభవీలే కదా। दुनिया का वैरायटी प्यार का अनुभव आपके पास में है। ప్రపంచంలో రకరకాల ప్రేమలు మీకు అనుభవమే ఉన్నాయి కదా। बहुत सारे लोग बाबा के बच्चे हैं, చాలా మంది పిల్లలు బాబా యొక్క పిల్లలే, लेकिन ऐसा प्यार सभी बच्चों को नहीं मिलता है। కానీ ఇలాంటి ప్రేమ అందరికీ, అందరి పిల్లలకి దొరకదు। जैसे बाबा भगवान है, ఎలా అంటే బాబా భగవంతుడు। उनके आगे बच्चे जाकर मांगते हैं, भगवान ये दे दो वो दे दो। वो मांगने वाले भगवान से आगे ही रहते हैं, उनके दिल में नहीं रह सकते हैं। అయితే వీళ్ళందరూ భక్తులందరూ వెళ్ళి భగవంతుడిని మాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని అడుగుతారు। వీళ్ళందరూ భక్తులే, అన్ని పిల్లలే కూడా, కానీ వాళ్ళు హృదయంలో ఉండలేరు। भक्त के बारे में बाबा नहीं कह रहे हैं, अपने बच्चों के बारे में कह रहे हैं। बच्चों में जो बाबा से मांगते हैं स्थूल के लिए या शांति मांगते हैं, उनको बाबा गोद में नहीं बिठाएगा। ఎవరైతే బాబా దగ్గరికి వెళ్ళి శాంతి ఇవ్వండి అని చెప్పి, అదే ప్రేమ ఇవ్వండి అని చెప్పి అడుగుతారో వాళ్ళందరినీ బాబా ఒడిలో కూర్చోపెట్టుకోలేరు। कोई बाबा के पास जाकर श्रीमत लेकर आते हैं, बातें करके आते हैं, उनको भी बाबा गोद में नहीं बिठाएगा। కొంతమంది వెళ్ళి బాబా దగ్గర శ్రీమతం గురించి, बाबा से श्रीमत लेने के लिए जाते हैं, बाबा से बातें करते हैं, उनको भी बाबा गोद में नहीं बिठाएगा। కొంతమంది బాబా దగ్గరికి వెళ్ళి శ్రీమతం తీసుకోవడానికి అడుగుతారు, మాట్లాడడానికి వెళ్తారు। అలాంటి వాళ్ళని కూడా బాబా ఒడిలో కూర్చోబెట్టుకోరు। कोई कोई बच्चे वॉकिंग के टाइम पर बाबा को हाथ पकड़कर बातें करते जाते हैं, वो भी बाबा की गोद में नहीं बैठते हैं। కొంతమంది పిల్లలు వాకింగ్ చేసేటప్పుడు బాబా చెయ్యి పట్టుకుని వాకింగ్ చేస్తూ ఉంటారు। అలాంటి పిల్లల్ని కూడా బాబా ఒడిలో కూర్చోబెట్టుకోరు। तो बाबा की गोद में बैठने का अधिकार क्वालिटीज किस में रहेगा?
అయితే బాబా ఒడిలో కూర్చోవడానికి కావలసిన క్వాలిటీస్ అవన్నీ ఎవరిలో ఉంటాయి? नंबर वन कंडीशन है संपूर्ण पवित्रता। అక్కడ నెంబర్ వన్ కండిషన్ ఏంటంటే సంపూర్ణ పవిత్రత. जैसे एक माँ, उन्होंने व्हाइट कपड़ा पहना है, अपने बच्चों को अपने गोद में रहना लेना चाहती है, तो बच्चा और उनका कपड़ा भी क्लीन रहना चाहिए ना। ఎలాగంటే ఒక అమ్మ ఉంది. అమ్మ తెల్లని వస్త్రాలు కట్టుకుని ఉంది. అయితే తన ఒడిలో తన పిల్లవాడిని కూర్చోబెట్టుకోవాలి అంటే ఆ పిల్లవాడు నీట్ గా ఉండాలి. తను కట్టుకున్న దుస్తులు కూడా నీట్ గా శుభ్రంగా ఉండాలి. అప్పుడే కూర్చోబెట్టుకుంటుంది. क्योंकि बच्चा गंदा है, गोद में लेंगे तो माँ को भी वो गंदगी लग जाएगा, कपड़े को भी गंदगी लग जाएगा। ఎలాగంటే పిల్లవాడి బట్టలు చాలా మురికిగా ఉన్నాయి అనుకోండి. అప్పుడు అమ్మ ఒడిలో కూర్చోబెట్టుకుంది అంటే అమ్మ ఒడి, అమ్మ దుస్తులు కూడా మురికిగా అయిపోతాయి. ऐसे जब बाबा के सामने जाते हो, सिर्फ आत्मा बनकर जाना। అలా మీరు బాబా ఎదురుగా వెళ్ళినప్పుడు ఓన్లీ మీరు ఆత్మగా తయారయ్యే వెళ్ళండి. मैं आत्मा हूँ, मेरा बाबा है, बस, और कुछ भी लेकर मत जाना। నేను ఆత్మను, బాబా నా వారు, అంతే. ఇంకేమి వేరే విషయాలు ఏమి తీసుకుని వెళ్ళద్దు. न पुरुषार्थ, न सेवा, न चिंता, न पाठ, कुछ भी लेकर नहीं जाना चाहिए। పురుషార్థము, పాత్ర, చింత ఇవేమి తీసుకెళ్లకుండా వెళ్ళాలి బాబా దగ్గరికి. लेकिन जब हम बाबा के पास जाते हैं ना, కానీ మనం బాబా దగ్గరికి వెళ్తాం కదా, अपने को देह समझ कर जाते हैं, అప్పుడు మనము దేహము అనుకుని వెళ్తాం. तो कौन याद आता है? అప్పుడు మనకి దేహం అనుకుని వెళ్తాము. అప్పుడు మనకి ఎవరు గుర్తొస్తారు? अपने देह के भान और ये अपना देह का जो संसार है उसका याद आने लगता है। అప్పుడు మన దేహ బాణము, మన ఈ దేహానికి సంబంధించిన పరివారం వాళ్ళు గుర్తొస్తారు. मैं कौन? నేను ఎవరిని? मैं एक स्त्री हूँ। నేను ఒక స్త్రీని. मेरा कौन? నా వాళ్ళు ఎవరు? मेरा पति, मेरे बच्चे, मेरे सास, मेरे ससुर, मेरा माता पिता, वही आ जाता है ना। అప్పుడు నా భర్త. నా వాళ్ళు ఎవరు అంటే నా భర్త, పిల్లలు, అత్తగారు, మామగారు, తల్లిదండ్రులు, వీళ్ళందరూ గుర్తుకొచ్చేస్తారు కదా. मेरा बिल्डिंग, मेरे गहने, मेरे कपड़े, मेरा बैंक बैलेंस, यदि यही याद रहेगा ना, నా బిల్డింగు, నా ధనము, నా నగలు, నా అకౌంట్ బ్యాలెన్స్, ఇవన్నీ గుర్తుకొస్తాయి. बाबा के सामने जाकर क्या मांगते हो? అయితే బాబా ఎదురుగా వెళ్ళి ఏమడుగుతారు? मुझे क्या चाहिए और मेरे लोगों को क्या चाहिए, वही मांगते हो ना। నా మనకి ఏం కావాలి, మన మన పరివారం వాళ్ళకి ఏం కావాలి, మన వాళ్ళకి ఏం కావాలి అన్నవే కదా అడుగుతారు వెళ్ళి. तो ऐसे बच्चों को बाबा गोद में रखता है क्या? అయితే ఇలాంటి పిల్లల్ని బాబా ఒడిలో కూర్చోపెట్టుకుంటారా ఏంటి? स्थूल दुनिया में जाने के बाद आप भी जो भी कर्म करो वो बात अलग है। స్థూల ప్రపంచంలోకి వెళ్ళాక మీరు ఏ పనన్నా చేయండి, అది వేరే విషయం. लेकिन जब बाबा के सामने आते हो, ईश्वरी सेवा के लिए आते हो, वहां वो कंडीशन है, उसके अनुसार आना चाहिए। అయితే బాబా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రము అక్కడ ఏ కండిషన్స్ ఉన్నాయో ఆ ఆ కండిషన్స్ వల్లే అలాగే ఉండాలి ఇక్కడ. बाहर आप कितना भी वैरायटी का, कितना भी कलर का कपड़ा पहनो, कोई पूछेगा नहीं। బయట మీరు ఏ వెరైటీ దుస్తులు వేసుకున్నా, వేరే కలర్ దుస్తులు వేసుకున్నా ఎవరు అడగరు. लेकिन बाबा के घर में जाते ही व्हाइट कपड़ा पहनकर जाना है ना आपको। ఈ బాబా ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం తెల్లని వస్త్రాలు వేసుకునే వెళ్ళాలి కదా. तो नंबर वन कंडीशन है संपूर्ण पवित्रता। కాబట్టి ఇక్కడ బాబా ఒళ్ళో కూర్చోవాలి అంటే మొదటి కండిషన్ ఏంటి? సంపూర్ణ పవిత్రత. ऐसे बच्चों को ఇలాంటి పిల్లలకు बाबा अपने गोद में बिठाकर బాబా ఆయన ఒడిలో కూర్చోబెట్టుకుని तीन सिंहासन का मालिक बनाते हैं। 3 సింహాసనాల యజమాని కింద తయారు చేస్తారు. ऐसे बच्चों को बाबा गिफ्ट देता है, అలాంటి పిల్లలకి బాబా ఒక బహుమతిని కూడా ఇస్తారు. अधिकार भी देता है, అధికారాన్ని కూడా ఇస్తారు, प्यार भी देता है। ప్రేమను కూడా ఇస్తారు. तो पहला सिंहासन है కాబట్టి మొదటి సింహాసనం ఏమిటంటే स्वराज्य अधिकारी का भ्रकुटी का तख्त। స్వరాజ్య అధికారి యొక్క బ్రుకిటి సింహాసనం. जैसे छोटा बच्चा माँ के गोद में जाएगा, ఎలా అంటే చిన్న పిల్లవాడు అమ్మ ఒడిలోకి వెళ్తాడు.
माँ क्या करती है, दोनों बाहों से उनको गोद में ले लेती है, प्यार करने लगती है। అమ్మ 2 చేతులతో పట్టుకుని తన ఒడిలోకి తీసుకుంటుంది. ప్రేమని చూపిస్తుంది. ऐसे आप बिंदु बनकर बाबा के अंदर चले जाते हो। అలాగే మీరు కూడా ఒక బిందువు కింద తయారయ్యి బాబా లోపలికి వెళ్తే కనుక पीछे से बाबा का जो सप्त गुणों का प्यार है आत्मा द्वारा बाहर निकलना स्टार्ट होता है। అప్పుడు మీ వెనక నుంచి బాబా యొక్క సప్త గుణాల ప్రేమ మీ ద్వారా ప్రసరింపజేస్తుంది. तो బయటికి వస్తుంది. वो कहाँ जाकर पहुंचता है। అదంతా ఎక్కడికి వెళ్లి చేరుకుంటుంది? तो आत्मा के बाजू में मन बुद्धि है, वहां जाकर वो पहुंच जाता है। ఆత్మ పక్కనే మనసు, బుద్ధి, సంస్కారాలున్నాయి. అక్కడికి వెళ్లి ఇది చేరుకుంటుంది. जो आप वहां कर्म करते हो वह संस्कार के रूप में रिकॉर्ड भी होता है, जमा भी होता है। అప్పుడు మీరు కర్మలు ఏదైతే చేస్తారో అవి మీ సంస్కారాల రూపంలో రికార్డ్ అవుతాయి. तो मन बुद्धि को इतना साल से जो चाहना था, जो इच्छा था, वो मिल जाता है। అప్పుడు మనసు, బుద్ధికి ఇన్ని రోజుల నుంచి ఏదైతే కోరిక ఉందో అవన్నీ తీరతాయి. तो क्या होता है, मन बुद्धि आपका बात सुनने लगता है। అప్పుడు ఏమవుతుంది? మనసు, బుద్ధి మీ మాటలు వినడం మొదలు పెడతాయి. मन बुद्धि को टेस्ट मिलते ही मन बुद्धि वो लेने के लिए बार 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 भागती है। మనసు, బుద్ధికి ఆ టేస్ట్, రుచి ఎప్పుడైతే తెలిసిందో మళ్ళీ వాటిని తీసుకోవడానికి పరిగెడుతూ ఉంటాయి. तो उससे आपको भी कल्याण होता है, आपके अकाउंट में भी जमा होता है, आपका हिसाब किताब भी सेटलमेंट होता है। ఇప్పుడు మీ కళ్యాణము జరుగుతుంది. మీ మనసు, బుద్ధికి ఏం కావాలో అవి దొరుకుతాయి. మీకు కళ్యాణం కూడా జరుగుతుంది. आपका अकाउंट भी सेटलमेंट होता है। ఈ అకౌంట్ కూడా సెటిల్మెంట్ అవుతుంది. स्लोली आपका मन बुद्धि है ना, आपका बात सुनने लगती है। అప్పుడు వెంటనే స్లోగా మీ మనసు, బుద్ధి మీ మాట వినడం మొదలు పెడతాయి. जैसे शरीर के साधन इंद्रियां आपके बात सुनते हैं ना, ऐसे सूक्ष्म इंद्रियां भी आपके बात सुनने लगेंगी। ఎలా అంటే మీ శరీరం యొక్క ఇంద్రియాలు మీ మాట ఎలా వింటాయో అలా మీ సూక్ష్మ ఇంద్రియాలు కూడా మీ మాట వినడం మొదలు పెడతాయి. तो पहले चेक करो, आप स्वराज्य अधिकारी बने हो। కాబట్టి మొదట చెక్ చేసుకోండి, మీరు స్వరాజ్య అధికారి కింద అయ్యారా? स्पेशली जब राजयोग में बैठते हो, जिस स्थिति में जितना समय बैठना चाहते हो उतना समय अपना मन बुद्धि को वहां स्थित कर सकते हो क्या। స్పెషల్ గా మీరు రాజయోగంలో కూర్చున్నప్పుడు ఆ ఏ స్థితిలో అయితే మీరు కూర్చోవాలి అనుకున్నారో అలా ఎక్కువసేపు అలా ఆ స్థితిలో కూర్చోగలుగుతున్నారా? वो आ गया तो समझ लो आप स्वराज्य अधिकारी बन गए। మీరు ఆ స్థితి వచ్చింది అంటే అనుకోండి మీరు స్వరాజ్యాధికారి కింద తయారయ్యారు అని చెప్పి. दूसरा होता है बाबा का दिल तख्त। రెండవది ఏంటంటే బాబా యొక్క హృదయ సింహాసనం. यहाँ आत्मा भी क्लीन हो गई, मन बुद्धि संस्कार भी क्लीन हो गया। ఇక్కడ ఆత్మ క్లీన్ అయిపోయింది, మనసు, బుద్ధి కూడా క్లీన్ అయిపోయాయి. ये सभी मिलकर बाबा के तख्त पर जाकर बैठ गए। ఇవన్నీ కలిపి వెళ్ళి బాబా యొక్క సింహాసనం మీద కూర్చున్నాయి. क्यों। ఎందుకు? ईश्वरीय कार्य के लिए, न कि आपके कार्य के लिए। ईश्वरीय कार्य के लिए आप वहां जाकर बैठे हो, अपने पर्सनल कार्य के लिए नहीं। ఎందుకు వెళ్ళి కూర్చున్నారంటే అక్కడ మీరు ఈశ్వరీయ కార్యం చేయడానికి వెళ్ళారు, అంతేగాని మీ మీ కార్యాలు చేయడానికి వెళ్ళలేదు. तो बाबा आपको कैसे यूज करेगा। ఇప్పుడు బాబా మిమ్మల్ని ఎలా ఉపయోగించుకుంటారు? विश्व परिवर्तन के लिए आपको यूज करेगा। అప్పుడు బాబా మిమ్మల్ని విశ్వ పరివర్తన చేయడానికి ఉపయోగించుకుంటారు. आपके द्वारा सप्त गुण बाबा सारे विश्व को फैलाएगा। మీ ద్వారా అప్పుడు సప్తగుణాల్ని బాబా మొత్తం విశ్వం అంతటికి ప్రసరింపజేస్తారు. तो ऐसे बच्चों को बाबा बहुत प्यार करते हैं। ఇలాంటి పిల్లల్ని బాబా చాలా ప్రేమిస్తారు. तो सदा इस स्मृति में ही आप तपस्या साधना कर रहे हो क्या, ये बाबा पूछ रहे हैं। అయితే ఎప్పటి నుంచో మీరు ఇలా చాలా సమయము ఇలాంటి స్థితిలోనే మీరు తపస్సు చేస్తున్నారా అని చెప్పి బాబా అడుగుతున్నారు. समय के अनुसार ऐसे बच्चों का जरूरत बाप दादा को बहुत है। సమయం అనుసారంగా బాబాకి ఇలాంటి పిల్లల యొక్క అవసరం చాలా ఎక్కువగా ఉంది. ऐसे बच्चे कैसे रहते हैं। ఇలాంటి పిల్లలు ఎలా ఉంటారు? उनको सदा वर्षे का प्राप्ति होने के कारण सदा रूहानी नशे में रहते हैं। వాళ్ళకి సదా వారసత్వం దొరకడం వల్ల వాళ్ళు ఎప్పుడు కూడా ఆత్మిక నశాలో ఉంటారు. शरीर के में कितना क्या है, कितना साधन है, कितना जायदाद है, उसके तरफ वो अटेंशन नहीं रखते हैं।
శరీరానికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని సాధనాలు ఉన్నాయి, అలా వాటి వైపు దృష్టి పెట్టరు. हर रोज रूहानी कमाई कितना हुआ, स्थिति कितना इंप्रूवमेंट्स हुआ, कितना मैंने अनुभव किया, कितना लोगों का बांटा, इसके तरफ अटेंशन रखते हैं। ప్రతిరోజు కూడా ఎంత అనుభవం నాకు అయ్యింది, నా స్థితి ఎలా ఉంది, ఎంత నేను అందరికీ కూడా పంచిపెట్టాను సంతోషం అన్నది వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. हाँ, अभी सिंहासन के ऊपर तो बैठ गए। ఇప్పుడేమో సింహాసనం మీద అయితే కూర్చున్నారు. बिठाने के बाद उनको ताज पहनाया जाता है। వాళ్ళని సింహాసనం మీద కూర్చున్నాక వాళ్ళకి కిరీటాన్ని ధరింపచేస్తారు. पहले तो वो नॉर्मल था। మొదటైతే వాళ్ళు మామూలుగా సాధారణంగానే ఉన్నారు. तो पहले उनको जन्म दिया गया। మొదట వాళ్ళకి జన్మ ఇవ్వబడింది. उसके बाद उनको पालना मिला। దాని తర్వాత వాళ్ళకి పాలన దొరికింది. राजा बनने का एजुकेशन मिला। రాజుగా తయారవ్వడానికి వాళ్ళకి చదువు దొరికింది. राजा बनने का क्वालिटी उस आत्मा ने अपनाया। రాజుగా అవ్వాలి అంటే ఆ క్వాలిటీ ఆ ఆత్మ తనకి తానే తెలుసుకుంది. क्योंकि राजा बनने के लिए भी थोड़ा क्वालिटी चाहिए ना, नहीं तो शत्रु लोग आपके ऊपर वार करेंगे तो उनके साथ युद्ध करने के लिए आपके पास शक्ति तो चाहिए ना। ఎందుకంటే రాజుగా తయారవ్వాలి అంటే వాళ్ళ దగ్గర శక్తులు ఉండాలి కదా. ఎందుకంటే శత్రువులు యుద్ధానికి వచ్చారు అంటే వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి వాళ్ళు యుద్ధం చెయ్యాలి కదా. इतना क्वालिटी उनमें होने के बाद ही उनको सिंहासन के ऊपर बिठाया जाता है। ఇన్ని క్వాలిటీస్ ఆ రాజులో ఉన్నాకనే అప్పుడు వాళ్ళని ఆ రాజుని సింహాసనం మీద కూర్చోబెడతారు. आपको ऐसा लगता है कि बाबा ने आपको दिल में बिठाया है? మీకు అలా అనిపిస్తుందా బాబా మిమ్మల్ని ఆయన హృదయంలో కూర్చోబెట్టుకున్నారు అని చెప్పి? तो बाबा कहते हैं బాబా అంటారు, ऐसे बच्चे ఇలాంటి పిల్లలు सदा कहते हैं ఇలా చెప్తూ ఉంటారు, वाह बाबा वाह, वाह ड्रामा वाह। ఆ వా బాబా వా, వా డ్రామా వా అని చెప్పి ఇలాంటి పిల్లలు ఎప్పుడు అంటూ ఉంటారు. ऐसे बच्चों को అలాంటి పిల్లలకు बाबा दो ताज पहनाते हैं। బాబా 2 కిరీటాలు ధరింపచేస్తారు. एक है पवित्रता का, रॉयल्टी का ताज। ఒకటి ఏంటంటే పవిత్రత యొక్క రాయల్టీ కిరీటము. तो ऐसी आत्माएं सदा सारे विश्व से, सभी से डिटैच रहते हैं। ఇలాంటి ఆత్మలు మొత్తం ప్రపంచం నుండే డిటాచ్డ్ గా అంటే దూరంగా ఉంటారు. क्योंकि किसी में भी मैं और मेरापन का वो अटैचमेंट नहीं रहता है। ఎందుకంటే వాళ్ళలో ఎవరి పట్ల నా వాళ్ళు అన్నది అటాచ్మెంట్ ఉండదు. ऐसे छोटे बच्चे माँ की गोद में जाते ही माँ उनको क्या करती है, क्लीन करती है ना, शरीर को भी क्लीन करती है, कपड़े को भी क्लीन करती है। उससे वो बच्चों में शाइनिंग ग्लो आने लगता है। ఎలా అంటే ఆ చిన్న పిల్లవాడు అమ్మ ఒడిలోకి వెళ్ళినంటే అమ్మ ఏం చేస్తుంది, అమ్మ అతనికి క్లీన్ చేస్తుంది, మంచి బట్టలు వేస్తుంది, దాని వల్ల ఒక షైనింగ్ అన్నది వస్తుంది. तो उनके ऊपर कर्म माँ करती है। అయితే అక్కడ ఆ పిల్లవాడి పైన కర్మ అమ్మే చేస్తుంది. ऐसे ही అలాగే आपके द्वारा जितना ईश्वरीय शक्ति फ्लो होता ही जाता है, మీ ద్వారా ఎంత ఈశ్వరీయ శక్తి ప్రవహిస్తూ ఉంటుందో उतना 5,000 साल का जो आपका गंदगी है ना, वो क्लीन होता ही जाता है। అంత ఎంతైతే ఈశ్వరీయ శక్తి మీ నుంచి ప్రవహిస్తుందో అంతా మీ 5,000 సంవత్సరాల దగ్గర నుంచి ఉన్న गंदगी है ना, वो क्लीन होने लगता है। మురికి అంతా శుభ్రం అయిపోతుంది. लेकिन కానీ ये कब होगा? అది ఎప్పుడు జరుగుతుంది? दूसरा ताज है विश्व कल्याण का, जिम्मेवारी का ताज। రెండవ కిరీటం ఏంటంటే విశ్వ కళ్యాణం యొక్క బాధ్యత తీసుకునే కిరీటం. हाँ, तो हम क्या जिम्मेवारी लेकर जाते हैं? అయితే మనము ఏ బాధ్యత తీసుకుని వెళ్తాము? बाबा मेरे बच्चों का एग्जाम है, उसको ठीक करो ना, ये जिम्मेवारी सिर के ऊपर लेकर जाते हैं। మనం ఏం చేస్తాము, బాబా మా బాబు ఎగ్జామ్ ఉంది అని చెప్పి దీన్ని మన శిరస్సు మీద పెట్టుకుని బాబా దగ్గరికి వెళ్తాం. मेरा पिताजी का तबीयत ठीक नहीं है, उसको ठीक करो ना, ये जिम्मेवारी लेकर जाते हैं। మా తండ్రి గారికి ఆరోగ్యం బాగాలేదు, సరి చేయండి అని చెప్పి ఇది తీసుకుని వెళ్తాము బాబా దగ్గరికి. ऐसे बच्चों को फर्स्ट बाबा अपने गोद में ही नहीं रखता है। అలాంటి పిల్లల్ని బాబా మొదట ఆయన ఒడిలోనే కూర్చోబెట్టుకోరు. उनको शक्ति देता है, వాళ్ళకి శక్తిని ఇస్తారు, दूर से ऐसे देकर भेज देता है, चलो चलो करके। దూరం నుంచి అలా శక్తిని ఇచ్చేసి పంపించేస్తారు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పి. क्यों? ఎందుకు? आप अपने स्वार्थ के लिए आए हो, ईश्वर के लिए नहीं आए हो।
ఎందుకంటే మీరు మీ స్వార్థం గురించి వచ్చారు, అక్కడ ఈశ్వరి గురించి రాలేదు కాబట్టి. तो जब भी बाबा की गोद में बैठते हो, కాబట్టి ఎప్పుడు మీరు బాబా ఒళ్ళో కూర్చున్నా, ऐसे जिम्मेवारी लेकर बाबा की गोद में बैठते हो क्या? ఇలాంటి బాధ్యత తీసుకుని మీరు బాబా ఒళ్ళో కూర్చుంటున్నారా లేదా? तो ऐसी सेवा जो आत्माएं करते हैं, అయితే ఇలాంటి సేవ ఏ ఆత్మలైతే చేస్తారో वो सदा उड़ते रहते हैं। వాళ్ళు ఎప్పుడు సదా ఎగురుతూనే ఉంటారు. लेकिन हम क्या करते हैं? కానీ మనం ఏం చేస్తాము? स्थूल व्यक्तियों के साथ, अपने संसार के साथ रहने के कारण सदा अपने मन बुद्धि को नीचे ही रखते हैं। స్థూల వ్యక్తులతోనూ వాళ్ళతోనూ మనం కనెక్ట్ అయ్యి ఉండి అటాచ్ అయ్యి ఉండడం వల్ల ఎప్పుడు కిందే ఉండిపోతాం. ये बंधन का जो रस्सी है ना, नीचे खींचता है, ऊपर उड़ने नहीं देता है। ఈ బంధనాల యొక్క తాడు ఏదైతే ఉందో అది మనని కిందకే లాగేస్తుంది, ఎగరనివ్వదు. किसी को रस्सी से बांध के रखो और कहो उड़ो, उड़ेगा क्या? ఎవరినైనా తాడుతో కట్టేసి ఉంచండి, వాళ్ళు అప్పుడు అనండి మీరు ఎగరండి అని చెప్పి, వాళ్ళు ఎగరగలరా? तो ऐसे ही हम अपने परिवार के साथ, वर्तमान समय के संसार के साथ ऐसे बांधे हुए हैं। అయితే మనం ఇలాగే వర్తమాన సమయంలో ఇలాగే మన పరివారం వాళ్ళతో ఇట్లా బంధించబడి ఉంటే కనుక बाबा उसको रस्सी को काटना चाहता है तो भी उसको काटने के लिए नहीं दे रहे हैं, हम उसमें अभी भी बांधे हुए हैं। బాబా వాటికి ఒక కట్ చేద్దామని చూసినా సరే మీరు అది కత్తిరించడానికి మీరు ఎలా చేయట్లేదు. तो समय के अनुसार కాబట్టి సమయం అనుసారంగా ऐसे बच्चे चाहिए। ఇలాంటి పిల్లలు కావాలి. इसके लिए बाबा कहता है, వీళ్ళ గురించి బాబా ఏమంటారంటే, एक राज्य, ఒకే రాజ్యము, एक धर्म, ఒకే ధర్మము, लॉ एंड ऑर्डर లా అండ్ ఆర్డర్. अभी स्थापन करने का समय आया है। ఇప్పుడు ఇవన్నీ కూడా లా అండ్ ఆర్డర్ స్థాపించేసేటటువంటి సమయము వచ్చింది. ऐसे पार्ट आपको करना है तो అలాంటి పాత్ర మీరు చెయ్యాలి అంటే కనుక स्वयं को उसके लिए जो चाहिए ऐसे परिवर्तन करो। స్వయాన్ని అలా చేయడానికి ఎలా కావాలో అలాగా పరివర్తన చెయ్యాలి. साथ में विश्व परिवर्तन के लिए निमित्त बनो। దాంతో పాటు విశ్వ పరివర్తన చేయడానికి నిమిత్తంగా తయారవ్వండి. इसके लिए बाबा ने पुरुषार्थ को देखा। దీని గురించి బాబా పురుషార్థాన్ని చూశారు. हाँ, पुरुषार्थ आप कितना स्पीड में कर रहे हो? పురుషార్థము మీరు ఎంత స్పీడ్ లో చేస్తున్నారు? नॉर्मल पुरुषार्थ से अभी काम चलने वाला नहीं है। సాధారణ పురుషార్థంతో ఇప్పుడు పని అయ్యేలా లేదు. तीव्र पुरुषार्थ चलना चाहिए। తీవ్ర పురుషార్థం కావాలి. जैसे बच्चों को भी एग्जाम का डेट नजदीक आता है तो तीव्रता से पढ़ाई करना पड़ता है ना। ఎలా అంటే పిల్లలకి కూడా పరీక్షలు తేదీ దగ్గరికి వస్తుంటే కనుక వాళ్ళు అంత తీవ్రంగానే వాళ్ళు దాని గురించి ప్రిపేర్ అవ్వాలి కదా. ऐसे आपके घर में शादी आ गया तो प्रिपरेशन के लिए भी उतना फास्ट में क्या करना, प्रिपरेशन करना पड़ता है ना। అలాగే మీ ఇంట్లో వివాహం జరుగుతుంటే ఆ వివాహం దగ్గర పడుతుంటే కనుక అంత తీవ్ర వేగంతోనే ఆ ప్రిపరేషన్స్ అన్ని చెయ్యాలి కదా ఆ వివాహం గురించి. ऐसे ही ఏ समय कितना रफ्तार से जा रहा है आप जान रहे हो। సమయం ఎంత తీవ్ర వేగంగా వెళ్తుందో మీకు తెలుసు. कितना तीव्रता के रूप में विनाश के ओर जा रहा है ये भी आप देख रहे हो। ఎంత స్పీడ్ గా ఎంత వేగంగా వినాశనం వైపుకి వెళ్తుందో కూడా మీకు తెలుసు. ऐसे ही उतना फास्ट में स्थापना का कार्य भी उतना स्पीड में चलना चाहिए ना। అంటే అంతే స్పీడ్ లో స్థాపన కూడా అలాగే జరగాలి కదా, అంత స్పీడ్ లోని. तो आप क्या स्थापना कर रहे हो? అయితే మీరు ఏ స్థాపన చేస్తున్నారు? एक राज्य को स्थापना कर रहे हो ना। ఒక్క రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు కదా. वहां एक ही धर्म रहेगा ना। అక్కడ ఒకే ధర్మం ఉంటుంది కదా. लॉ एंड ऑर्डर एक ही रहेगा ना। లా అండ్ ఆర్డర్ ఒకటే ఉంటుంది కదా. वहां रहने वाले आप ही हो ना। అక్కడ ఉండేవాళ్ళు మీరే కదా. वहां रहना है तो संस्कार को अभी से ही बनाना पड़ता है ना। అక్కడ ఉండాలి అంటే సంస్కారాన్ని ఇప్పటి నుంచే అలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది కదా. एक हफ्ते माउंट आबू में रहना है, कैसे रहना है, यहाँ सेंटर में ही आपको जानकारी मिलकर उसके अनुसार खुद को चेंज करके जाना पड़ता है ना। మౌంట్ ఆబూకి వెళ్ళాలి అంటే ఒక వారము అక్కడ ఉండాలి అంటే గనక అక్కడికి తగ్గట్టు ఎలా ఉండాలో అక్కడ ఎలా ఉండాలో అది ఇక్కడే సెంటర్ లో నేర్చుకుని అలా తెలుసుకుని అలా ఉండాలి కదా. तो अभी वहां किसका राज्य चलेगा? అయితే ఇప్పుడు ఇక్కడ ఏ రాజ్యం, ఇప్పుడు ఏ రాజ్యము
నడుస్తుంది. अभी नहीं, भविष्य जो स्थापना कर रहे हो वहां किसका राज्य चलता है? భవిష్యత్తులో ఏ రాజ్యం అయితే స్థాపింపబడుతుందో అక్కడ ఏ రాజ్యం నడుస్తుంది? परमात्मा का राज्य चलता है। పరమాత్మని యొక్క రాజ్యం నడుస్తుంది. आगे 21 जन्मों में, ఇంకా ముందు ముందు ఈ 21 జన్మల్లోనూ 2500 साल में 2500 సంవత్సరాల్లోనూ सिर्फ भगवान के वहां शक्ति ही रहेगा। ఇక్కడ ఓన్లీ భగవంతుని శక్తే ఉంటుంది. पंचतत्वों में, పంచ పంచతత్వాల్లోనూ, सारे आत्माओं में అందరి ఆత్మల్లోనూ सिर्फ परमात्मा का शक्ति रहेगा। ఓన్లీ పరమాత్మని శక్తే ఉంటుంది. क्या नहीं रहेगा? ఏముండదు? रावण का थोड़ा सा भी कुछ भी नहीं रहेगा। రావణుడిది ఏది కూడా కొంచెం కూడా ఉండదు. तो आपको वहां जाना है तो అయితే మీరు అక్కడికి వెళ్ళాలి అంటే కనుక अपने संस्कार को भी ऐसे बनाना पड़ेगा ना। మీ సంస్కారాన్ని కూడా అలా తయారు చేసుకుని వెళ్ళాలి కదా. संस्कार अपने आप परिवर्तन नहीं होता है। సంస్కారాలు వాటికి అవే పరివర్తన జరగవు. लंबे समय के अभ्यास के बाद, अटेंशन के बाद ही संस्कार परिवर्तन होता है ना। చాలా సమయం నుంచి చేస్తే అభ్యాసం చేస్తేనే అలా అలా పరివర్తన అవుతాయి కదా. आप क्या बोलते हैं? మీరు ఏమంటారు? बाबा विनाश का तो सिम्टम्स दिखाई नहीं दे रहा है, लेकिन अंतिम समय में उस समय देखेंगे ना। అయితే మీరు ఏమంటారంటే, బాబా వినాశనం అయ్యేటటువంటి లక్షణాలు ఎక్కడా కనిపించట్లేదు, మనం అంతిమ సమయంలో చూద్దాం కదా అంటారు. तो बाबा कहते हैं ఇప్పుడు బాబా అంటారు, 2500 साल के लिए वो संस्कार चाहिए, तो यहाँ लंबे समय से वो संस्कार को धारणा करना पड़ेगा ना। 2500 సంవత్సరాలకి ఏ సంస్కారాలు అయితే కావాలో ఆ సంస్కారాలన్నీ ఎక్కువ సమయం మీరు ధారణ చెయ్యాలి కదా ఇప్పటి నుంచి. इसीलिए వల్ల आपको तीव्र पुरुषार्थ करना है। మీరు తీవ్ర పురుషార్థం చేయాలి. थोड़े समय का संस्कार आप धारण करेंगे तो कोई समस्या नहीं है। కొంత సమయమే మీరు ఆ సంస్కారాలు ధారణ చేస్తే సమస్య ఏమీ లేదు. आपको वहां थोड़ा समय में ही राज्य करने को चांस मिलेगा। आपको वहां 1 या 2 जन्म मैक्सिमम मिल जाएगा। అక్కడ మీకు అక్కడ కొంచెం సమయమే రాజ్యం చేయడానికి మీకు ఆ, రాజ్యం చేయడానికి లభిస్తుంది. మరియు ఒకళ్ళ ఇద్దరే దొరుకుతారు రాజ్యం చేయడానికి. 1-2 जन्म ही आपको मिल सकता है, ज्यादा नहीं मिलेगा। అక్కడ మీకు ఒకటో రెండో జన్మలే దొరుకుతాయి, ఎక్కువ జన్మలు దొరకవు. आप विश्व कल्याण नहीं करेंगे तो आप राजा के परिवार में नहीं आएंगे, प्रजा हो सकते हैं। అయితే మీరు విశ్వ కళ్యాణం చేయలేదనుకోండి, మీరు రాజుగా అవ్వరు, కానీ మీరు ప్రజల్లోకి అయితే వస్తారు. अभी चॉइस इज यूवर्स। చాయిస్ అయితే మీదే. बाद में ये मत कहना कि बाबा ने हमको बताया नहीं। తర్వాత ఇలా చెప్పద్దు, బాబా మాకు ఏమీ చెప్పలేదు అని చెప్పి. विनाश कभी भी हो सकता है, उसके पहले आपका मृत्यु कभी भी हो सकता है। వినాశనం ఎప్పుడైనా జరగచ్చు, దానికి ముందే మీరు మృత్యువు కూడా ఎప్పుడైనా రావచ్చు. तो एक राज्य चलना है तो కాబట్టి ఒక్క రాజ్యం నడవాలి అంటే కనుక अपने जिंदगी में चेक करो, आपकी जिंदगी में एक राज्य है कि 2-2 राज्य है। మీరు మీ జీవితాల్లో చెక్ చేసుకోండి, మీ జీవితంలో ఒక రాజ్యం ఉందా, 2 రాజ్యాలు ఉన్నాయా? वो कैसे? అది ఎలా చెక్ చేసుకోవాలి? जो भी कर्म करना है बाबा को कहकर, बाबा से श्रीमत के अनुसार आप हर कर्म करते हो, आपकी जिंदगी में एक ही राज्य है। ఏ పని చేయాలన్నా సరే మీరు బాబాకి చెప్పి ఆ పని చేస్తే మీ జీవితంలో ఒకే రాజ్యం ఉన్నట్టు. बाबा से श्रीमत लेना है, బాబా దగ్గర నుంచి శ్రీమతం తీసుకోవాలి, श्रीमत के अनुसार चलना है, శ్రీమతం అనుసారంగా నడవాలి. सदा आत्मा समझकर कर्म करना है, సదా మనం ఆత్మ అనుకునే కర్మలు చెయ్యాలి, आत्मिक कल्याण के लिए ही कर्म करना है। ఆత్మిక కళ్యాణానికే కర్మలు చేయాలి. वहां शरीर आ गया तो అక్కడ శరీరం వస్తే కనుక वहां रावण आ गया। అక్కడ రావణుడు వచ్చేసినట్టే. एक जगह पर क्या करेंगे? मुरली सुनाकर बहुत अच्छा ईश्वरीय सेवा करेंगे, ఒకవైపేమో మురళిని వినిపించి చాలా ఈశ్వరీయ सेवा करेंगे, సేవ చేస్తాము, कमाई भी करेंगे। సంపాదించడం కూడా సంపాదించుకుంటాము. रात को 1-2 घंटा क्या करेंगे? फिल्म देखेंगे। రాత్రి 2-3 గంటలు సినిమాలు చూస్తాము. क्या होता है? అప్పుడు ఏం జరుగుతుంది? राम भी है, रावण भी है, అక్కడ రాముడు ఉన్నాడు, రావణుడు ఉన్నాడు. तो दोनों संस्कार मिलन हो गया ना। ఇప్పుడు అక్కడ 2 సంస్కారాల మిలనము జరిగిపోయింది కదా. गुरुवार के दिन जाकर बाबा के घर में टोली भी खाएंगे,
గురువారం రోజున వెళ్ళి బాబా యొక్క ఇంట్లో టోలీ కూడా తింటాము. डोमिनो में जाकर पिज्जा भी खाएंगी। డోమినోకి వెళ్ళి పిజ్జా కూడా తింటాము. तो क्या हुआ? అక్కడ ఏం జరిగింది? रावण और रावण को दोनों मिक्स हो गया। అక్కడ రాముడు రావణుడు ఇద్దరు మిక్స్ అయిపోయారు. ऐसे मिक्स वालों को बाबा अपने दिल में जगह नहीं देता है। ఇలా మిక్స్ అయిన వాళ్ళకి బాబా ఆయన హృదయంలో ప్లేస్ ఇవ్వరు. आपके बच्चे दारू पीकर आएंगे तो उनको आप अपने गोद में लेते हो क्या? నీ పిల్లవాడు వెళ్ళి మందు తాగి వస్తే అతన్ని మీ ఒళ్ళోకి మీరు తీసుకుంటారా? सिगरेट स्मोकिंग करके आता है, गुटखा खाकर आता है, मुख में इतना बदबू है, उस बच्चे को आप गोद में लेते हो? నువ్వు సిగరెట్ కాల్చి వచ్చినా లేకపోతే గుట్కా వేసుకుని వచ్చినా ఎంతో దుర్వాసన వస్తుంది కదా, అతన్ని మీరు ఒళ్ళోకి తీసుకుంటారా? ऐसे ही అలాగే जो बच्चे देह भान देह अभिमान के वशीभूत होकर बाबा के पास आते हैं, ఏ పిల్లలైతే దేహాభిమానము దేహబానంకి వశీభూతులయ్యి బాబా దగ్గరికి వస్తారో उन बच्चों को बाबा गोद में नहीं रहता लेता है। అలాంటి పిల్లల్ని బాబా ఒడిలోకి తీసుకోరు. बाबा भी जानता है सभी बच्चे अभी तक संपूर्ण नहीं बने हैं। బాబాకి కూడా తెలుసు అందరి పిల్లలు ఇంకా ఆ संपूर्ण नहीं बने हैं। సంపూర్ణంగా అవ్వలేదు అని చెప్పి. लेकिन एटलीस्ट जब ईश्वरीय सेवा के लिए अपने मन भगवान के हाथ में देते हो, उस समय तो पवित्र रहते हो क्या? चेक करो। కానీ ఈ అట్లీస్ట్ ఆ సమయంలో అన్నా ఈశ్వరీయ సేవ చేసే సమయంలో అయినా మీ మనసుని బాబాకి చేతిలోకి ఇస్తున్నారా లేదా అన్నది చెక్ చేసుకోండి. एटलीस्ट जब ग्रुप के साथ माउंट आबू जाते हो, उस समय तो बाहर का भोजन नहीं खाना चाहिए ना, उतना तो परहेज रखना चाहिए ना। బాబా ఇప్పుడు మౌంట్ ఆబు వెళ్ళినప్పుడు ఈ బాబా పిల్లలందరితోనూ వెళ్ళినప్పుడు ఆ టైంలో బయట ఆహారం తీసుకోవట్లేదు, అక్కడ పథ్యం చేస్తున్నామా లేదా అన్నది చూసుకుంటున్నారా? तो भविष्य 2500 साल के लिए అయితే భవిష్యత్తులో వచ్చే 2500 సంవత్సరాల గురించి एक राज्य चलना है तो రాజ్యమే నడవాలి అంటే కనుక वो जो संस्कार है ना, नेचुरल और नेचर बनना चाहिए। ఆ సంస్కారాలు సహజంగాను మరియు స్వాభావికంగా అయిపోవాలి. जैसे बाबा ने ఎలా అయితే బాబా हमारे द्वारा योग और ईश्वर ज्ञान सुनाने का सेवा ले रहा है, ఎలా అయితే బాబా మా ద్వారా యోగము మరియు జ్ఞానాన్ని వినిపించే సేవ తీసుకుంటున్నారు. इसके पीछे 25 इयर्स का एक्सपीरियंस है। దీని వెనుక 25 సంవత్సరాల యొక్క ఎక్స్పీరియన్స్ ఉంది. अभी कहाँ भी बाबा कहेगा या निमित्त आत्माएं करेंगे, भाई जी आप ध्यान सुनाओ या योग कराओ, हमको डर नहीं होता है। అయితే బాబా ఎక్కడైనా ఇట్లా క్లాసు లేకపోతే బాబా గాని లేకపోతే నిమిత్త ఆత్మలు గాని యోగం చేయించండి లేకపోతే క్లాస్ చెప్పండి అంటే అక్కడ మాకు ఏమీ సమస్య రాదు. क्यों? ఎందుకు? हर रोज वो करते 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 नेचुरल नेचर बन गया ना। ఎందుకంటే రోజు అలా చేస్తూ 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 అది సహజ సిద్ధంగా అయిపోయి అది నా స్వభావం కింద అయిపోయింది కదా. अभी किसी का भी फोन आता है तो ओहा किसने फोन किया वो मैं नहीं देखता हूँ, पहले ओम शांति मुख से आ जाता है। అయితే ఫోన్లు వచ్చినా సరే ఎవరో ఫోన్ చేశారా అన్నది కూడా నేను చూడను, మొదటే నా నోటి నుంచి ఓం శాంతి అని వచ్చేస్తుంది. क्यों? ఎందుకు? लंबे समय से वो संस्कार बना है ना। ఎందుకంటే చాలా సమయం నుంచి అది సంస్కారం కింద తయారైపోయింది కదా. तो 2500 साल में वहां रावण थोड़ा सा भी अंदर नहीं आना चाहिए, इसका मतलब वो प्रैक्टिस अभी से करना पड़ेगा ना। అక్కడ 2500 సంవత్సరాల్లో రావణుడు ఇంత కూడా మన దగ్గరికి లోపలికి రాకూడదు అంటే అదంతా ఇప్పటి నుంచి మనకి అలవాటు అవ్వాలి కదా. तो चेक करो కాబట్టి చెక్ చేసుకోండి. इस पुरुषार्थी जीवन में ఈ పురుషార్థి జీవితంలో कितना समय ఎంత సమయము एक दिन में, ఒక్క రోజులో 24 आवर में, 24 గంటల్లో हर कर्म में ప్రతి కర్మలోనూ परमात्मा का राज्य चलता है। పరమాత్మని యొక్క రాజ్యం నడుస్తుందో. बाबा कहता है पहला श्रीमत है अपने को आत्मा समझ हर कर्म करना। బాబా శ్రీమతుల్లో మొదటిది విషయం ఏంటంటే మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి ప్రతి కర్మ చెయ్యండి అని చెప్పి. कोई भी कर्म करो लेकिन फर्स्ट कंडीशन वही है, अपने को आत्मा समझ कर करना। మొదట కండిషన్ అదే కదా, ఏ కర్మలు చేసినా మిమ్మల్ని ఆత్మ కింద భావించి ఆ కర్మలు చెయ్యండి అని చెప్పి. अब जो भी कर्म करना है बाबा को पूछकर उनसे मत को लेकर उसके अनुसार चलना। ఏ కర్మలు చేసినా సరే బాబాని అడిగి బాబా మతం అనుసారంగా ఆ పనులు చేయడం.
तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి. आप में एक राज्य है कि माया का भी राज्य है? మీలో ఒకే రాజ్యం ఉందా? మాయ యొక్క రాజ్యం కూడా ఉందా? कभी कभी शिव बाबा के साथ साथ कोई देहधारी तो याद नहीं आता है। అప్పుడప్పుడు శివబాబాతో పాటు ఎవరైనా దేహదారులు గుర్తుకొస్తున్నారా? उनके साथ जिंदगी बिताना है, వాళ్ళతో అయితే జీవితము గడపాల్సిందే. मोह नहीं रहना चाहिए। కానీ మోహం ఉండకూడదు. जैसे ब्रह्मा बाबा के साथ लौकिक परिवार वाले भी थे, अलौकिक परिवार वाले भी थे। ఎలా అంటే బ్రహ్మ బాబాతో లౌకిక పరివారం వాళ్ళు ఉన్నారు, అలౌకిక పరివారం వాళ్ళు కూడా ఉన్నారు. बाबा सभी लोगों को एक ही जैसे पालना देते थे। బాబా అందరికీ కూడా ఒకేలా పాలన ఇచ్చేవారు. थोड़े समय के बाद ब्रह्मा बाबा के बेटे ने कहा, बाबा हम बाहर जा रहे हैं जॉब करने के लिए। కొన్ని రోజుల తర్వాత బాబా యొక్క ఆ ఆ, అబ్బాయి అన్నారు, లౌకిక అబ్బాయి అన్నారు, నేను బయటికి వెళ్ళి జాబ్ చేయాలి అనుకుంటున్నాను అని చెప్పి. तो बाबा ने उनको मना नहीं किया, ठीक है आपका इच्छा है आप जा सकते हो। బాబా వాళ్ళని ఆయన్ని వద్దు అనలేదు. ఓకే మీ కోరిక మీరు వెళ్ళి చేయొచ్చు అని చెప్పి. बाबा ने पूछा आप कहाँ कहाँ जाते हो? బాబా అప్పుడు అడిగారు మీరు ఎక్కడికి వెళ్తారు అని చెప్పి. उन्होंने कहा मैं मुंबई जाता हूँ। అప్పుడు ఆయన అన్నారు నేను ముంబై వెళ్తాను అని చెప్పి. तो मुंबई जाने तक आपको ट्रेन का टिकट हम दिलवाएंगे, वहां तक आपको ब्रह्मा भोजन पैक करके दे देंगे। అయితే ముంబై వెళ్ళే వరకు అక్కడ ట్రైన్ టికెట్ వరకు మేము ఇస్తాము, అక్కడి వరకు బ్రహ్మ భోజనం కూడా ప్యాక్ చేసి ఇస్తాము. उसके बाद आपको एक पैसा भी आपके आपके हाथ में नहीं देता हूँ, आपका जिंदगी आपका है। ఆ తర్వాత కావాల్సిన ప్రతి దాని గురించి ఒక్క పైసా కూడా నేను ఇవ్వలేను, మీ జీవితం మీ ఇష్టం అని చెప్పి. इसके लिए उनको ब्रह्मा बाबा कहा गया, దీని 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 इसीलिए उनको नंबर वन कहा गया। అందువల్లే ఆయన్ని బ్రహ్మబాబా అంటే నెంబర్ 1 అని కూడా అన్నారు. हाँ, बहुत बच्चे यज्ञ को छोड़कर चले गए, उनको भी बाबा ने यही ट्रीटमेंट दिया। చాలా మంది కూడా పిల్లలు యజ్ఞాన్ని విడిచి వెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళకు కూడా బాబా ఇదిగే ట్రీట్మెంట్ ఇచ్చారు. लेकिन हम लोग क्या कहते हैं, కానీ మనం ఏమంటాము, हमारा सारा जायदाद बच्चों को दे देते हैं। మనం మన ఆస్తులన్నీ కూడా పిల్లలకే ఇచ్చేస్తాం. इसलिए हमारे सोच में बाबा की सोच में बहुत डिफरेंस है। అందువల్ల మన ఆలోచనలోను బాబా ఆలోచనలోను చాలా భేదాలు ఉన్నాయి. इसलिए बाबा ने कहा फॉलो फादर। అందువల్ల బాబా ఏమన్నారు అంటే ఫాలో ఫాదర్ అని అన్నారు. शिव बाबा को फॉलो करो, ब्रह्मा बाबा को फॉलो करो। శివ బాబాని ఫాలో చేయండి, బ్రహ్మ బాబాని ఫాలో చేయండి అని చెప్పి అన్నారు. कोई भाई बहनों को मत देखना, ఏ సోదర సోదరీలను చూడొద్దు. भले वो कितना भी बड़ा महारथी हो या बहुत अच्छा सेवा कर रहे, भले भाषण कर रहा है। వాళ్ళు ఎంత సేవ చేసినా, వాళ్ళు ఎంత మహారథులైనా, వాళ్ళు ఎంత భాషణ చేసినా మీరు వాళ్ళని చూడద్దు. क्यों? ఎందుకు? हर एक में कुछ ना कुछ कमियां जरूर है, इसलिए उनको फॉलो मत करना। ప్రతి ఒక్కళ్ళలోనూ ఏదో ఒక లోపము ఉంటుంది, కాబట్టి మీరు వాళ్ళని ఫాలో చేయొద్దు. वो भी ऐसे हैं, मुझे भी करने से होता है, ऐसे अपने को सर्टिफिकेट मत देना। వాళ్ళు కూడా అలాంటి వారే కాబట్టి నేను కూడా ఇలాగే చేయొచ్చు అని చెప్పి సర్టిఫికెట్ అయితే ఇవ్వద్దు. उनमें कुछ विशेषता है, वो देख लो, उस विशेषता को अपनाओ, उसमें हर्जा नहीं है। వాళ్ళలో ఏదైనా విశేషతలు दी- ఉంటే ఆ విశేషతల్ని మీవిగా చేసుకోండి, మీరు అలా ఫాలో అవ్వండి, అంతేగాని हाँ ఇక हाँ, लेकिन उनको फॉलो नहीं करना है। కానీ వాళ్ళని ఫాలో చేయొద్దు. हाँ, उनके पास विशेषता है तो विशेषता उनको किसने दिया? అయితే వాళ్ళలో ఉన్న విశేషతలు ఏమున్నాయో అవి ఎవరిచ్చారు? बाबा ने दिया है ना। బాబాయే ఇచ్చారు కదా. वो आपको अच्छा लगा तो आप मेरे पास आ जाओ ना, और कहो बाबा उनके पास जो आपने विशेषता दी है वो भी मुझे दे दो, करके मेरे से ले लो ना, उनसे क्यों लेते हो? వాళ్ళ దగ్గర ఏం విశేషతలు ఉన్నాయో మీకు కావాలి అంటే నన్ను అడగండి, మీరు నా దగ్గరికి రండి, నా దగ్గరికి వచ్చి వాళ్ళలో ఏ విశేషతలు ఉన్నాయో అవి అవి నాకు ఇవ్వండి అని చెప్పి అడగండి. आपके पास ऑरेंज है, మీ దగ్గర ఒక ఆరెంజ్ ఉంది, आपका भाई एप्पल खा रहा है, మీ మీ దగ్గర ఒక కమలా పండు ఉంది, మీ మీ సోదరుడు యాపిల్ తింటున్నాడు, वो बहुत प्यार से खा रहा है। అతను చాలా ప్రేమతో తింటున్నాడు. आपको क्या लगा, मुझे भी एप्पल चाहिए। అప్పుడు మీకేమనిపించింది? నాకు కూడా యాపిల్ తినాలి అనిపించింది. वो जो खा रहा है उसके जाकर झगड़ा करके उनसे खींच कर आपको खाना नहीं है। అయితే మీకు ఆ యాపిల్ కావాలి అంటే గనక అతనితో గొడవ పెట్టుకుని అతని దగ్గర నుంచి లాగి ఆ యాపిల్ తినడం కాదు. उन्होंने एप्पल किन से लिया? ఆ యాపిల్ అతను ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాడు? पिताजी से लिया है ना। తండ్రి దగ్గర నుంచి తీసుకున్నాడు కదా.
तो आप पिताजी के पास जाकर पूछो ना, मुझे भी एप्पल चाहिए, मुझे भी दे दो, मैं दे दूंगा ना आपको। తండ్రి దగ్గరికి వెళ్ళి అప్పుడు మీరు తండ్రి దగ్గరికి వెళ్ళి అడగండి. తండ్రి దగ్గరికి వెళ్ళి నాకు యాపిల్ కావాలి అని చెప్పేసి అడగండి. तो अभी चेक करो, కాబట్టి ఇప్పుడు చెక్ చేసుకోండి. आपके राज्य में ఈ రాజ్యంలో राम कितना परसेंटेज में है, रावण कितना परसेंटेज में है। రాముడు ఎంత పర్సెంటేజ్ ఉన్నాడు, రావణాసుడు ఎంత పర్సెంటేజ్ ఉన్నాడో చెక్ చేసుకోండి. सुबह से शाम तक आपकी जिंदगी में परमात्मा का राज्य चलता है, ఉదయం నుంచి రాత్రి వరకు మీ జీవితంలో పరమాత్మని యొక్క రాజ్యం నడుస్తుందా, या मन मत या परमत का राज्य चलता है। లేకపోతే మన మతము లేకపోతే పరమతం యొక్క రాజ్యం నడుస్తుందా? बाबा के बच्चे बनने के बाद भी బాబా యొక్క పిల్లల కింద తయారైన తర్వాత కూడా बाबा मुरली द्वारा जो कहता है वही आपको करना है। బాబా మురళి ద్వారా ఏం చెప్తారో అవే మీరు చెయ్యాలి. भाई बहन जो कहते हैं वो करने का नहीं है। అక్కడ సోదర సోదరులు ఏం చెప్తున్నారో అది చేయడం కాదు. जो भले भाई बहनों ने कहा, लेकिन बाबा से उसको वेरीफाई करना है, मुरली द्वारा वेरीफाई करना है। అక్కడ అన్నయ్యలు అక్కలు చెప్పినా సరే మీరు బాబా యొక్క మురళితో దాన్ని వెరిఫై చేసుకోవాలి. क्योंकि उस एक राज्य में रहना है तो एक संसार का संस्कार यहाँ ही बनाना होगा ना। అక్కడ ఆ, भविष्य में భవిష్యత్తులో एक राज्य में रहना है, ఒక రాజ్యంలోనూ ఉండాలి అంటే కనుక आप अकेले तो नहीं रहते हो, మీరు ఒక్కళ్ళే ఉండలేరు. वहां एक संसार रहता है। అక్కడ ఒక సంసారం ఉంటుంది. जैसे यहाँ छोटा संसार रहता है, वहां बड़ा संसार रहता है। ఇక్కడ ఎలా అయితే చిన్న సంసారాలు ఉంటాయో అక్కడ అలా పెద్ద సంసారం ఉంటుంది. यहाँ छोटे संसार वालों के साथ आप अपना संस्कार मिलन करते हो ना। ఇక్కడ మీ చిన్న సంసారం వాళ్ళతోనే మీ సంస్కారాలు మిలనం జరుగుతుంది కదా. तो वहां भी संस्कार मिलन करने के लिए अभी से ही आपको प्रैक्टिस करना पड़ेगा ना। అక్కడ మీరు సంస్కార మిలనం జరగాలి అంటే ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి మీకు ప్రాక్టీస్ జరగాలి కదా. नंबर 2 है నెంబర్ టూ ఏంటంటే एक धर्म। ఒకే ధర్మం. धर्म माना क्या है? ధర్మము అంటే ఏంటి? धारणा। ధారణ. तो क्या का धारणा करना है? అయితే ఏం ధారణ చేయాలి? पवित्रता को धारणा करना है। పవిత్రతని ధారణ చేయాలి. पवित्रता धारणा करना है तो वर्तमान में हमको क्या है? పవిత్రతని ధారణ చేయాలి అంటే గనక మన వర్తమాన సమయంలో ఏమిటి? हम अपवित्र हैं। మన వర్తమాన సమయంలో అపవిత్రులు. कारण क्या है? కారణం ఏంటి? इस दुनिया में ఈ ప్రపంచంలో जिसको मैं मेरा समझता हूँ, దేన్ని నేను నాది అని అనుకుంటానో, मेरा शरीर, నా శరీరము, मेरा कपड़ा, నా దుస్తులు, मेरा घर, నా ఇల్లు, मेरा परिवार, నా పరివారము, मेरा धन, నా ధనము, मेरा एजुकेशन, నా చదువు, इस जिसको आप मेरा कहते हो उसको मन में लेकर सदा घूमते हो। వేటినైతే నాది అనుకుంటామో వాటిని మనం సదా మనసులో పెట్టుకుని తిరుగుతూ ఉంటాం. तो वो सभी में विकार रहने के कारण वो अपवित्र हो जाता है। వాటన్నిటిలో కూడా వికారాలు ఉండడం వల్ల అది అపవిత్రం అయిపోతుంది. आप कौन हो? మీరు ఎవరు? आत्मा हो। ఆత్మ. आपका कौन? మీ వాళ్ళు ఎవరు? शिव बाबा। శివ బాబా. तो किसको मन में लेकर जाना? కాబట్టి ఎవరిని మనసులో పెట్టుకుని తిరగాలి? बाबा जो सप्त गुण देता है वही लेकर जाना। బాబా ఏదైతే సప్తగుణాలు ఇస్తారో అవే తీసుకుని వెళ్ళాలి. भले आप पिताजी का बेटी हो, మీరు తండ్రి యొక్క పిల్లలే అవ్వచ్చు, लेकिन आपको अभी शादी हुआ है, తండ్రి యొక్క కూతురే అవ్వచ్చు, కానీ మీకు ఇప్పుడు వివాహం జరిగింది. अभी आपको जो भी खर्चा करना है पति के पैसे द्वारा खर्चा करना है, पिताजी का पैसे से नहीं। ఇప్పుడు ఏది మీరు ఖర్చులు పెట్టాలి అన్నా సరే అది భర్త యొక్క ధనం నుంచే ఖర్చు పెట్టాలి, కానీ తండ్రి యొక్క ధనం నుంచి కాదు. भले आप माँ के घर में हैं, लेकिन पैसा अपने पति का ही रहना चाहिए। కానీ మీరు మీరు మీ అమ్మగారు వాళ్ళ ఇంట్లో ఉన్నా సరే మీరు ధనము భర్త దగ్గర నుంచే తీసుకుని ఇవ్వాలి. तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి. मनसा మనస, वाचा వాచ, कर्मणा కర్మణ, संबंध संपर्क में సంబంధ సంపర్కాలలో पवित्रता, పవిత్రత. वो नेचुरल बनी है। పవిత్రత అన్న అది స్వభావము సహజంగా ఉన్నది స్వభావం కింద అయ్యిందా? जैसे हमको बाबा कोई सेवा केंद्र पर भेजता है, ఎలా అంటే మమ్మల్ని బాబా సేవా కేంద్రాలకి తీసి పంపిస్తారు.
2 दिन 3 दिन वहां रहते हैं, 2 రోజులు 3 రోజులు అక్కడ ఉంటాము. परिवारों के साथ रहते हैं, పరివారం వాళ్ళతో ఉంటాము. वहां जो साधन ही यूज करते हैं, అక్కడ సాధనాలు ఏమున్నాయో వాటిని ఉపయోగించుకుంటాము. लेकिन कोई भी मेरा नहीं है ना, उसका मालिक तो मैं नहीं हूँ। కానీ ఆ వస్తువుల వేటికి కూడా నేను యజమానిని కాదు, ఏ వస్తువులు నావి కావు. 3 दिन यूज किया और उसको वहां ही छोड़ दिया और मैं वापस घर आ गया। 3 రోజులు నేను అక్కడ ఉన్నప్పుడు వాటిని ఉపయోగించుకున్నాను, అక్కడే వదిలేసి నేను మా ఇంటికి వచ్చేసాను. ऐसे परम धाम से आए, అలాగే అలాగే మీరు కూడా పరంధామ నుంచి వచ్చారు, सुबह आए, ఉదయం వచ్చారు, कर्म किया, కర్మలు చేశారు. कर्म कंप्लीट करने के बाद కర్మలు పూర్తి చేసిన తర్వాత आत्मा बनकर वापस चले गए। ఆత్మగా తయారయ్యి వెనక్కి వెళ్ళిపోయారు. मुझे बाबा ने सेवा केंद्र पर क्यों भेजा था? నన్ను బాబా సేవా కేంద్రానికి ఎందుకు పంపించారు? ईश्वरीय ज्ञान सुनाने के लिए और योग कराने के लिए। ఈశ్వరీయ జ్ఞానము వినిపించడానికి మరియు యోగం చేయించడానికి నన్ను పంపించారు. तो वो कर्म करना है, कंप्लीट करके वापस ट्रेन में रिटर्न आना है। కాబట్టి ఆ పనులు చేయాలి, అక్కడ కంప్లీట్ చేసేసి నేను మళ్ళీ మా ఇంటికి ట్రైన్ లో వచ్చేయాలి. तो आप जहां भी हो, కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా సరే सदा ईश्वरीय कार्य की स्मृति में रहना। సదా ఈశ్వరీయ కార్యం యొక్క స్మృతిలోనే ఉండండి. इसीलिए అందువల్ల जो भी कर्म करते हुए ఏ కర్మ చేస్తూ కూడా वो 3 सिंहासन के ऊपर बैठकर ఆ 3 సింహాసనాల మీద కూర్చుని 2 किरीट को धारण करके 2 కిరీటాలను ధారణ చేసి उसी स्मृति में हर कर्म करना। అదే స్మృతిలో ప్రతి కర్మని చేయండి. जैसे एक डॉक्टर रहता है, कोई भी कर्म करो उसको स्मृति रहता है ना कि मैं एक डॉक्टर हूँ। ఎలా అంటే ఒక డాక్టర్ ఉంటే ఉంటే కనుక ఏ కర్మం చేసినా అతనికి ఒక స్మృతి అంటూ ఉంటుంది కదా, నేను డాక్టర్ని అన్న స్మృతి. तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి. वो जो सप्त गुणों का जो धर्म है सदा आप में धारणा रूप में रहता है। అంటే ఆ సప్త గుణాల యొక్క ధర్మం ఏదైతే ఉందో అది ఎప్పుడు అది ధారణ చేసి మీ ఆత్మలో మీ ఆత్మ ధారణ చేస్తుందా? आपका अनादि रूप क्या है? మీ అనాది రూపం ఏంటి? पवित्रता है ना। పవిత్రతే కదా. आदि रूप क्या है? ఆది రూపం ఏంటి? पवित्रता है ना। పవిత్రతయే కదా. जब आप परमधाम में थे, इस दुनिया की कोई चीज मेरा करके समझ कर बैठे थे क्या? మీరు పరంధామంలో ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో ఏదైనా వస్తువు నాది అని చెప్పి కూర్చున్నారా? जब परमधाम से नीचे आए स्टार्टिंग में, उस समय बिल्डिंग, परिवार, शरीर, शरीरदारी को लेकर आए क्या? वो आपका चीज है क्या? మీరు పరంధామ నుంచి కిందకి వచ్చినప్పుడు బిల్డింగ్, నెలలు, ధనము, మీ పరివారం వాళ్ళు అందరూ కూడా మీరు వాటందరినీ కూడా శరీరదారులు మీరు తీసుకుని వచ్చారా ఇక్కడికి కిందకి? जैसे बहुत सारे भाई बहने बाबा के घर में सरेंडर होते हैं, ఎలాంటి చాలా మంది అన్నయ్యలు అక్కలు బాబా ఇంట్లో సరెండర్ అయిపోతారు. जो जैसे ऐसे यज्ञ में आते हैं, जैसे यज्ञ से शरीर को त्याग करके चले जाते हैं। ఎలా అయితే యజ్ఞంలోకి వచ్చారో అలాగే శరీరాన్ని విడిచి వెళ్ళిపోతారు. यज्ञ में आने के बाद उनको लौकिक परिवार याद नहीं आना चाहिए। యజ్ఞంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి లౌకిక పరివారం వాళ్ళు గుర్తుకు రాకూడదు. लौकिक परिवार आए तो भी ईश्वरीय कार्य के लिए उनके साथ वो रह सकते हैं, लेकिन लौकिक कार्य के साथ वो कनेक्ट नहीं होना चाहिए। లౌకిక పరివారం వాళ్ళతో ఉన్నా సరే ఆ ఈశ్వరీయ కార్యం గురించి ఉండాలి. लौकिक कार्य में नहीं रहना चाहिए। లౌకిక కార్యంలో ఉండకూడదు. कोई कोई कहते हैं, కొంతమంది అంటూ ఉంటారు, बाबा क्या करे, బా ఏం చెయ్యము, हमको पवित्र रहना अच्छा लगता है, నాకు పవిత్రంగా ఉండడం మంచిగానే అనిపిస్తుంది. लेकिन కానీ कभी कभी అప్పుడప్పుడు मनसा में, మనస్సులో, वाचा में, వాక్కులోను, स्वप्न में స్వప్నంలోను अपवित्रता का अंश आ जाता है। ఆ పవిత్రత యొక్క అంశము వచ్చేస్తుంది. तो बाबा कहते ऐसे कैसे आता है? బాబా అంటారు, ఇది ఎలా వస్తుంది? इसका मतलब నీ అర్థము, पवित्रता को आपने 100% धारणा नहीं किया है। దీని అర్థం ఏంటంటే పవిత్రతని మీరు 100% ధారణ చెయ్యలేదు అని అర్థం. नेचुरल नेचर नहीं आया है। ఇది సహజంగా స్వభావంగా అవ్వలేదు. गुस्सा नहीं आता है, కోపమేమీ రాదు, लेकिन आवेश में आ जाते हो। కానీ ఆవేశంలోకి వచ్చేస్తారు. आवेश क्या है? ఆవేశం అంటే ఏంటి? गुस्से का एक छोटा भाई है, కోపం యొక్క చిన్న తమ్ముడు. तो वो भी तो गलत है ना। అది కూడా తప్పే కదా. तो अभी भी इस कमजोरी को आप ठीक नहीं कर रहे हो।
అంటే ఇప్పుడు కూడా మీరు ఈ బలహీనతని సరిచేయటం లేదు. तो इसका मतलब కాబట్టి దీని అర్థము आप बाबा की गोद में नहीं आ सकते हो। మీరు బాబా యొక్క ఒడిలోకి రాలేరు. अभी एक टाइम रहता है ఇప్పుడు సమయం ఉంటుంది. जब आपको एक क्वेश्चंस आया, डाउट आया, समझ लो आप एक स्टूडेंट है, कुछ क्वेश्चंस है, तो टीचर को उस क्वेश्चन का आंसर पूछ सकता है। అయితే మీకు ఏదైనా ఆ క్వశ్చన్స్ లో డౌట్ వచ్చిందంటే మీ టీచర్ ని ఈ క్వశ్చన్స్ డౌట్ అడగవచ్చు. लेकिन जब एग्जामिनेशन हॉल में एंटर होकर आप सीट पर बैठ गए, उसके बाद आपका टीचर सामने आते भी आप क्वेश्चन का आंसर नहीं पूछ सकते। కానీ ఎగ్జామినేషన్ సెంటర్ లో కూర్చున్నప్పుడు మీ ఎదురుగా మీ టీచర్ వచ్చినా ఆ సమయంలో మీరు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ అడగలేరు. अभी तक टू लेट का बोर्ड नहीं लगाया है, ఇప్పటి వరకు టూ లేట్ అంటే చాలా లేట్ అయిపోయింది అన్నది బోర్డు ఇంకా పెట్టలేదు. लेकिन कभी भी वो टू लेट का बोर्ड लग सकता है। కానీ ఎప్పుడైనా ఆ టూ లేట్ అన్న బోర్డు పెట్టవచ్చు. अभी भी परिवर्तन करने का मार्जिन है। ఇప్పుడు కూడా పరివర్తన అవ్వడానికి ఒక మార్జిన్ ఉంది. बाबा का हेल्प ले सकता है। బాబా యొక్క సహాయం తీసుకోవచ్చు. लेकिन जब आपके हाथ में क्वेश्चन पेपर आएगा, उस समय नो चांस। కానీ బాబా యొక్క క్వశ్చన్ పేపర్ మీ చేతిలోకి వచ్చినప్పుడు ఆ సమయంలో ఛాన్సే లేదు. अभी नॉर्मल पुरुषार्थ का टाइम बीत गया, अभी तीव्र पुरुषार्थ करने का समय आया है। ఇప్పుడు సాధారణమైన పురుషార్థమైన చేసే సమయం అయిపోయింది. ఇప్పుడు తీవ్ర పురుషార్థము చేసేటటువంటి సమయం. इसलिए चेक करना, అందువల్ల చెక్ చేసుకోండి. सिर्फ चेक नहीं, चेंज भी करना। ఓన్లీ చెక్ చేసుకోవడమే కాదు, మీరు మార్పు కూడా చేసి తెచ్చుకోవాలి. कैसे चेंज करना है? ఎలా మార్చుకోవాలి? जैसे समझ लो, शरीर को आपने ब्लड या यूरिन जो भी टेस्ट किया, ఎలా అంటే మీరు మీ శరీరం నుంచి రక్తము కానీ రక్త పరీక్షకి మూత్ర పరీక్షకి ఇచ్చారు. हाँ, तो उसमें कुछ कमियां है पता चला, तो मेडिसिन देकर उसको बैलेंस करते हो ना, ठीक करते हो ना। అప్పుడు అందులో ఏదైనా లోపాలు ఉన్నాయని తెలిస్తే కనుక మీరు మందులు తీసుకుని దాన్ని సరి చేస్తారు కదా. ऐसे ही అలాగే भगवान की शक्ति द्वारा భగవంతుని యొక్క శక్తి ద్వారా अपने कमी कमजोरी को ठीक करो। మీ లోపాలని బలహీనతల్ని సరి చేసుకోండి. अपने को क्या कहते हो? మీరు చూడండి ఏమంటూ ఉంటారు? मास्टर सर्वशक्तिमान कहते हो ना। మిమ్మల్ని మీరు మాస్టర్ సర్వశక్తివంతులు అని అనుకుంటూ ఉంటారు కదా. मास्टर सर्वशक्तिमान माना उनमें सारे समस्याओं का समाधान का शक्ति आपके पास है। మాస్టర్ సర్వశక్తులు అంటే మీకు అన్ని సమస్యల యొక్క సమాధానము समाधान करने का शक्ति आपके पास है। అన్ని సమస్యలకి సమాధానం ఇచ్చేటటువంటి శక్తి మీలో ఉంది అని అర్థం. हाँ, नहीं तो बाबा आपके द्वारा सारे समस्या का समाधान के लिए शक्ति फ्लो कर रहा है। లేకపోతే బాబా ఆ సమస్యలకి సమాధానం ఇచ్చేటటువంటి శక్తిని మీ ద్వారా ప్రవహింప చేస్తున్నారు. कैसे करेगा? అది ఎలా చేస్తారు? आपकी आत्मा द्वारा ही करेगा ना, మీ ఆత్మ ద్వారానే చేస్తారు కదా. मन बुद्धि द्वारा ही करेगा ना। మీ మనసు బుద్ధి ద్వారానే చేస్తారు కదా. अभी आप में ही कमी कमजोरी है, అయితే మీలోనే ఏదైనా లోపాలు బలహీనతలు ఉంటే కనుక, आप में ही बीमारी है, మీలోనే అనారోగ్యం ఉంటే కనుక इसका मतलब भगवान की शक्ति आप तक ही आकर अभी तक नहीं पहुंचा है। అయితే దాని అర్థం ఏంటంటే ఇప్పటి వరకు కూడా భగవంతుని శక్తి మీ దగ్గరికి కూడా వచ్చి చేరలేదు. आपके संस्कार में अभी तक परिवर्तन नहीं आया है। మీ సంస్కారాల్లోనే ఇప్పటి వరకు పరివర్తన రాలేదు. तो आप में ही परिवर्तन नहीं आया, तो वो शक्ति बाहर कहाँ से जाएगा? మీలోనే పరివర్తన జరగలేదు అంటే ఆ శక్తి మీ దగ్గర నుంచి బయటికి ఎలా వెళ్తుంది? जो मेडिसिन लिया है उससे आपका बीमारी ठीक नहीं हुआ, तो दूसरों का बीमारी आप कैसे ठीक करेंगे? ఏ మెడిసిన్ అయితే మీరు తీసుకున్నారో అదే మీకు సరిగా మీకు ట్రీట్మెంట్ ఇవ్వలేదు అంటే గనుక వేరే వాళ్ళది అనారోగ్యం ఎలా తగ్గుతుంది దాంతో? हाँ, अभी आप डॉक्टर हो, మీరు డాక్టరు, आप खांसी है, आपको खांसी आया है, మీకు దగ్గు వచ్చింది, हाँ, तो आपके आगे पेशेंट आ गया, మీ దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు, वो एक हफ्ते से आपके पास आ रहा है, వాళ్ళు ఒక వారం నుంచి మీ దగ్గరికి వస్తున్నారు. आपका खांसी कम नहीं हो रहा, आपके खांसी से दूसरों को भी खांसी आ रहा है। మీ మీ దగ్గే తగ్గలేదు, మీ దగ్గు వల్ల వేరే వాళ్ళకి కూడా దగ్గు వస్తుంది. पहले दिन पेशेंट आया, आपका खांसी देकर वापस चला गया, మొదటి రోజు పేషెంట్ వచ్చారు, మీ దగ్గు చూసి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ऐसे एक हफ्ते आ रहा है, आपको खांसी देख रहा है, वो कम ही नहीं हो रहा है, तो आपसे ट्रीटमेंट ही नहीं लेता, वापस चला जाता है।
అయితే వారం రోజుల నుంచి మీ దగ్గు అలాగే ఉంది. అతను వారం రోజుల నుంచి చూస్తున్నాడు. ఇంకా మీ దగ్గర మీ దగ్గు చూసి అతను మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోడు. అలాగే వెళ్ళిపోతాడు. क्यों? ఎందుకు? डॉक्टर के पास अपना बीमारी का ही इलाज नहीं, वो हमको कैसे देंगे, वो ऐसे समझेंगे ना। డాక్టర్ దగ్గర తన అనారోగ్యానికే మందు తన దగ్గర లేదు. తనే నయం చేసుకోలేపాడు. వైద్యం లేదు. మనకి ఎలా తగ్గిస్తాడు అని చెప్పి అనుకుని వెళ్ళిపోయాడు. तो लोग आपका जिंदगी भी तो देखते हैं ना। కాబట్టి लोग आपका जिंदगी को भी देखते हैं ना। ఈ జనము మీ జీవితాన్ని కూడా చూస్తూ ఉంటారు కదా. आप में शांति सुख नहीं है तो आपसे शांति सुख लेने के लिए वो कहाँ से आएंगे? మీలోనే శాంతి సుఖము లేదు అంటే మీ దగ్గర నుంచి శాంతి సుఖం తీసుకోవడానికి వాళ్ళు ఎలా వస్తారు? तो चेक करो। కాబట్టి చెక్ చేసుకోండి. हम ऐसे महान बने हैं। నువ్వు అలా మహోన్నతులుగా అయ్యామా లేదా? मेरे कमी कमजोरी को मुझने जलाया है। నా లోపాలని బలహీనతల్ని నేను దహించి వేసానా లేదా? कितना परसेंटेज क्लियर हुआ, कितना परसेंटेज अभी भी है। ఎంత పర్సంటేజ్ క్లియర్ అయ్యాయి, ఇంకా ఎంత పర్సంటేజ్ ఇంకా ఉన్నాయి? चेक करो। చెక్ చేసుకోండి. सर्वशक्ति द्वारा उसको चेंज भी करो। సర్వశక్తుల ద్వారా దాన్ని పరివర్తన కూడా చేసుకోండి. अभी इतना साल हो गया है, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయ్యాయి. माँ बाप से आपने पालना ली है ना। తల్లిదండ్రుల దగ్గర నుంచి మీరు పాలన తీసుకున్నారు కదా. अभी रिटर्न देने का समय है। ఇప్పుడు రిటర్న్ ఇచ్చేటటువంటి సమయం. कर लेंगे, सोच लेंगे, ऐसे गे गे बाबा सुनना नहीं चाहता है। చేస్తాంలే చూద్దాంలే అని చెప్పి లే లే అన్న విషయాలు బాబా వినిపించుకోవడానికి ఇష్టపడటం లేదు. बाप दादा को ही देखना है, బాబ్ దాదానే చూడాలి. उनको ही फॉलो करना है। వాళ్ళనే ఫాలో చెయ్యాలి. अपने बुद्धि से नयनों से स्पष्ट वो एक राज्य का स्पष्टता आना चाहिए। మన బుద్ధినితోనూ కళ్ళతోనూ ఒకే రాజ్యం అన్న స్పష్టత రావాలి. इससे దీంతో आप निश्चिंत चक्रवर्ती बन जाते हो। నిశ్చింత చక్రవర్తుల కింద తయారైపోతారు. आपको सारे प्राप्तियां मिलने लगता है। అన్ని ప్రాప్తులు సర్వ ప్రాప్తులు దొరుకుతాయి. चेक करो। చేసుకోండి. हर कर्म श्रीमत के अनुसार करते हैं या मन मत या परमत के अनुसार करते हैं? ప్రతి కర్మలు శ్రీమతానుసారంగా చేస్తున్నారా, లేకపోతే మన మతము లేకపోతే పరమతము ఆధారంగానే చేస్తున్నారా? इसका आधार है దీని ఆధారము 2 शब्द को चेंज करो। 2 శబ్దాన్ని మార్పు చేసుకోవాలి. मैं और मेरा। నేను మరియు నాది అన్నదాన్ని. मैं आत्मा, నేను ఆత్మను, मेरा बाबा। నా వారు బాబా. मेरा संसार बाबा है। నా సంసారం బాబానే. मेरे संसार के लिए मुझे करना है। నా సంసారం గురించే నేను చెయ్యాలి. बाकी लोगों के साथ आप रहेंगे, व्यवहार करेंगे, प्यार करेंगे, भोजन देंगे, सब कुछ करेंगे, लेकिन रहेंगे अपने परिवार के लिए। వేరే వాళ్ళతో ఉంటారు, వ్యవహారాలన్నీ చేస్తారు, అన్ని చేస్తారు, కానీ ఉండేది మట్టుకు బాబా. दूसरा है, రెండవది दूसरा क्या चेंज करना है? రెండవది ఏం మార్పు చేసుకోవాలి? जब किसी के संबंध संपर्क में आते हो तो क्या करना है? ఎవరైనా సంబంధ సంపర్కాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? जैसे जब आप राजयोग में बैठते हो, ये विधि को बताओ कि मैं आत्मा हूं, मैं अभी ईश्वरी सेवा के लिए निमित्त हूं। నేను ఇలా రాజయోగంలో కూర్చున్నప్పుడు నేను ఇలా చెప్పుకోండి, నేను ఆత్మను, నేను ఈశ్వరీయ సేవ నిమిత్తం ఇక్కడ ఉన్నాను అని చెప్పి. लेकिन सारा दिन वही करते नहीं बैठ सकते हैं ना। ఈ రోజంతా కూడా అలాగే చేస్తూ కూర్చోలేరు కదా. कर्म भी करना है, लौकिक में भी रहना है, गृहस्थ व्यवहार में भी रहना है। కర్మలు చేయాలి, లౌకికంలోనే ఉండాలి, గృహస్థ వ్యవహారాలు నిర్వర్తించాలి. इसीलिए उस समय क्या चेंज करना है? అయితే అందువల్ల ఆ సమయంలో మనము ఏం మార్పు చేసుకోవాలి? एक भाव को चेंज करो, दूसरा भावना को चेंज करो। ఒకటి భావాన్ని మార్చుకోండి, రెండవది భావనని మార్చుకోండి. भाव क्या है? భావము అంటే ఏంటి ఇక్కడ? सदा हम क्या सोचते हैं? సదా మీరు ఏమని ఆలోచించుకుంటూ ఉంటారు? आगे वाले जो आत्माएं रहते हैं, ముందు ఉన్న ఆత్మలు ఎవరైతే ఉన్నారో उनको तन धन जन के लिए क्या चाहिए वो देने के लिए सोचते हो। వాళ్ళ తనువుకి धन ధనానికి జనానికి ఏం కావాలో వాటి గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారు. अभी चेंज करो, आत्मा को जो चाहिए वो देना है। ఇప్పుడు దాన్ని మార్పు చేయండి, వాళ్ళ ఆత్మకి ఏం కావాలో అది ఇవ్వండి. हाँ, भावना क्या रखना है? భావన ఏం పెట్టుకోవాలి? उस आत्मा को शुभ भावना और शुभ कामना रखो। ఆ ఆత్మ పట్ల శుభ భావన మరియు శుభ కామన పెట్టండి. हाँ, तो उनको शुभ कब होता है?
అప్పుడు వాళ్ళకి శుభం ఎప్పుడు జరుగుతుంది? जब ईश्वरीय शक्ति जाकर पहुंचता है तब उनको शुभ होता है। ఈశ్వరీయ శక్తి ఆత్మకి వరకు వెళ్ళినప్పుడు వాళ్ళకి శుభం జరుగుతుంది. ऐसे नहीं कि सारा दिन उस आत्मा को ही देते रहना। అలా అని రోజు అంతా ఆత్మకే ఇస్తూ ఉండడం అని కూడా కాదు. हाँ, लेकिन आपका टाइटल है विश्व परिवर्तक। అయితే మీ టైటిల్ ఏంటి? విశ్వ పరివర్తకులు అని చెప్పి. संबंध संपर्क में आते हुए आत्मा को दे दो, साथ में ज्यादा समय विश्व परिवर्तन के लिए भी निमित्त बनो। సంబంధ సంపర్కాల్లోకి వచ్చిన ఆత్మలకి ఇవ్వండి, కానీ ఎక్కువ సమయం విశ్వ పరివర్తనకే ఇవ్వండి. इसीलिए అందువల్ల ये सारी साधना ఈ మొత్తం అన్ని సాధనాలు अभी करना है, ఈ అంత సాధన ఇప్పుడే చేయాలి. क्योंकि अंतिम घड़ी का कोई भरोसा नहीं है। ఎందుకంటే అంతిమ గడి యొక్క భరోసా ఏమీ లేదు. सदा కదా 3 शब्द याद रखना। 3 శబ్దాలు గుర్తు పెట్టుకోండి. एक है अचानक, మొదటిది అకస్మాత్తుగా, दूसरा एवर रेडी, రెండవది ఎల్లప్పుడూ రెడీ, तीसरा है बहुत काल। మూడవది చాలా సమయం. तो लंबे समय से जो आप साधना करते हो ఎక్కువ సమయం నుంచి మీరు సాధన చేస్తే కనుక उसको आप अपना कंट्रोल में रख सकते हो। దాన్ని మీరు మీ కంట్రోల్లో ఉంచుకోగలరు. फर्स्ट नंबर में आना है ना, మొదటి నెంబర్లోకి రావాలి కదా, फर्स्ट जन्म में आना है ना, మొదటి జన్మలోకి రావాలి కదా, ब्रह्मा बाबा के साथ राज्य में चलना है ना। బ్రహ్మ బాబాతో కలిపి రాజ్యంలోకి వెళ్ళాలి కదా. वर्तमान समय में कितना विश्व के ऊपर राज्य करते वो उतना वहां भी राज्य करेंगे। వర్తమాన సమయంలో విశ్వం మీద ఎంత రాజ్యం చేస్తారో అక్కడికి వెళ్ళి కూడా అక్కడ కూడా అంతే రాజ్యం చేస్తారు. यहाँ मन बुद्धि से आप राज्य लेते हो वहां भी प्रजा बन जाते हो। ఇక్కడ మనసు బుద్ధితో మీరు రాజ్యం చేస్తే కనుక అక్కడ మీరు వెళ్ళి ప్రజల కింద అవుతారు. अभी मन मत और परमत का बात सुनते हो वहां भी राजा का बात आपको सुनना पड़ेगा। ఇక్కడ మనమతము పరమతము వింటే గనుక అక్కడికి వెళ్ళి కూడా రాజు మాట వినాలి. हाँ, 2500 साल राजा बनना कोई मासी का घर नहीं है। 2500 సంవత్సరాలకి రాజు కింద తయారవడం అంటే పిన్నమ్మ ఇంటికి వెళ్ళి పిన్నమ్మ ఇల్లులా కాదు. इसलिए दृढ़ता से आगे बढ़ो। అందువల్ల దృఢతతో ముందుకు వెళ్ళండి. दृढ़ता ही सफलता का चाबी है। దృఢతే సఫలత యొక్క తాళం చెవి. यस मैं कर सकता हूँ क्योंकि मेरे साथ बाबा है, कॉन्फिडेंस से आगे बढ़ो। నేను చెయ్యగలను, నాతో బాబా ఉన్నారు అన్న కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్ళండి. मैं कर सकता हूँ सिर्फ इतना ही नहीं चलता है, प्रैक्टिकली करना पड़ेगा तभी तो आगे बढ़ेंगे। నేను చెయ్యగలను అని అనుకుంటే కాదు, ప్రాక్టికల్ గా కూడా చేస్తూ ముందుకు వెళ్ళండి. समय के अनुसार సమయం అనుసారంగా मुरली द्वारा మురళి ద్వారా बाबा जो चेंज करने के लिए कहता है బాబా ఏం మార్పు చేసుకోవాలని చెప్తున్నారో उसके अनुसार खुद को चेंज करो। దాని అనుసారంగా స్వయాన్ని మార్పు చేసుకోండి. ऐसे ఇటువంటి सारा दिन రోజంతా एक राज्य, ఒకే రాజ్యము, एक धर्म, ఒక ధర్మము, लॉ एंड ऑर्डर जो चलता है सत्युग के अनुसार चल रहा है क्या? లా అండ్ ఆర్డర్ ఏదైతే నడుస్తుందో అది సత్యయుగం అనుసారంగా నడుస్తుందా? वहां किसी को कुछ कहने का जरूरत नहीं है, सब लोग नॉलेज के आधार पर चलते रहते हैं। అక్కడ ఎవరికి కూడా ఏం చెప్పాల్సిన అవసరం లేదు, జ్ఞానం అనుసారంగా వాళ్ళు నడుస్తూనే ఉంటారు. ऐसे आपके सारे कर्म इंद्रिय बाबा के डायरेक्शन के अनुसार चल रहा है कि चेक करो। అలా మీ అన్ని కర్మేంద్రియాలు బాబా డైరెక్షన్ లో నడుస్తున్నాయా లేదా అన్నది చెక్ చేసుకోండి. दूसरे चेंज कर रहे हैं कि नहीं कर रहे उसको मत देखना। వేరే వాళ్ళు మార్పులు చేసుకుంటున్నారో లేదో అన్నది చూడొద్దు. మీరు स्वयं परिवर्तन की तरफ अटेंशन रखना స్వయం పరివర్తన వైపే మీరు అటెన్షన్ పెట్టండి और विश्व परिवर्तक बन जाना। మరియు మీరు విశ్వ పరివర్తకులుగా తయారవ్వండి. अच्छा, ओम शांति। అచ్చా, ఓం శాంతి.